మత్స్యకారులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత దారుణంగా హింసిస్తూ ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందని అడుగుతా ఉన్నా. చివరికి జడ్జి తప్పులు బట్టి ఏం సెక్షన్ పెడతానారయ్యా మీరు? 18 ఏళ్ల పిల్లోడి మీద మర్డర్ కేసు ఏంది పెట్టడము? అరే యాక్సిడెంట్ అయ్యింది, తప్పు జరిగింది, అది మర్డర్ కేసు పెట్టడం ఏందయ్యా అని చెప్పి జడ్జు తిట్టి సెక్షన్ మార్పించింది. అంటే ఎంత దారుణంగా జరుగుతా ఉందని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ హిట్ అండ్ రన్ పార్టీ అని పేరు పెట్టచ్చు. ఎందుకంటే ఆయన సొంత కార్యకర్తని గుద్ది అతని తల కారు టైర్ కింద పడిన తొక్కుంటూ పోయి ఆగను కూడా ఆగల. ఆనాడు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆగుంటే ఆ వ్యక్తి బతికేవారు. సింగే అనే వ్యక్తి బతికేవారు. ఈరోజు సవాన్ తీసుకుని రోడ్ పక్కన పడేసి పారిపోయాడు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కోర్టుకెళ్ళాడు? ఆయన కోర్టుకెళ్ళి ఎందుకు స్టే తీసుకొచ్చుకున్నాడు ఇన్వెస్టిగేషన్ పైన? ఈరోజు వాళ్ళ పార్టీకి చెందిన ఒక మాజీ శాసనసభ్యుడు, నేను డాక్టర్ అని గొప్పలు చెప్పుకునే వ్యక్తి, మాజీ మంత్రి, వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేశాడు. 18 సంవత్సరాలు. ఈజ్ అ మేజర్, ఈజ్ నాట్ అ మైనర్. 18 సంవత్సరాలు కుర్రోడు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏం చేయాలి? బాబు ఆ క్షణంలో భయం ఉండుండొచ్చు. ఏం చేస్తాడు? ఇంటికి వస్తాడు. అప్పుడు తల్లిదండ్రులపైన ఉన్న బాధ్యత ఏంటి? అరే నువ్వు చేసిన తప్పురా, అయిపోయింది, వెళ్దాం పోలీస్ స్టేషన్, సరెండర్ చేసి న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో అది తీసుకోండి అని చెప్పాలి. తెలంగాణలో ఇట్లనే ఒక కేంద్ర మంత్రి పైన కొడుకు పైన ఆరోపణలు వస్తే ఆ మంత్రి ఏం చేశాడండి? వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. లీగల్ రిక్వెస్ట్ ట్రై చేశాడు. దాని తర్వాత అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఇదిగోండి మా అబ్బాయి సరెండర్ అవుతున్నాడు, న్యాయబద్ధంగా మేము పోరాడతాం అని చెప్పారు. అది చేయకుండా ఎంత చులకంగా చెప్తున్నాడని. ఒక వ్యక్తి చనిపోయాడు, ఇంత సింపుల్గా చెప్పేస్తున్నాడు. ఏమవుతుందంటాడు? అంటే మీ బాబాయిని చంపేశారు అట్టనే. ఆయనే చంపించాడు. వాళ్ళ బాబాయిని జగన్మోహన్ రెడ్డి చంపించాడు. ఆనాడు నేను చెప్పా, ఈ గడప పైన నేను చెప్పా, కడపలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పా, సొంత బాబాయిని లేపేశాడు, తప్పు కాదంట. సింగయ్యని ఆయనే చంపేశాడు, తప్పు కాదంట. వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు ఒక వ్యక్తిని గుద్ది చంపేస్తే అది తప్పు కాదంట.